బ్రహ్మర్షి పత్రిజీకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి చేయాలి చేయాలి అంటే
ఎవరికి లేదు.
కరెక్ట్ మనుషుల దగ్గర ఆపుతున్నారు. మనుషుల దగ్గర ఆపుతున్నారు. ఆ. మనలాగే ఒకే గాని కూడా స్వేచ్ఛగా జీవిస్తే ఏ భయం అన్నది లేని బ్రతుకు పంటలు పండిస్తాయి. తమ జీవితాల అనంతపు కళ్ళు పరిశీలిస్తే ప్రతి చోట నవ్వుల పువ్వుల పదములు వికసిస్తాయి. సరుకెత్తు పోతే హింసే విడిగొల్పది. సరుకెత్తు పోతే హింసే విడిగొల్పది. స్వేచ్ఛగా జీవిస్తే స్వర్గ జీవాలుంది. హాయిగా జీవించు ఆనందాలను పంచు. హాయిగా జీవించు ఆనందాలను పంచు. ఈ ఊరికి షోయింగ్ పెట్టుకున్నావా?
ధ్యానమంత శ్వాస మీద ధ్యాసమంత అంతే ఉంటే ధ్యానమంట. జై శాకార జగత్కి జై జీవిని చంపే హక్కు. చలో కానీ కానీ పక్షిలో వచ్చేసి బాగుంది. జై శాకార జగత్కి జై బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి జీవిని చంపే హక్కు. అందరు ఇక్కడే ఆడాలి, చంపే హక్కు ఎవరికి రావులే ఉండండి. అక్కడే వార్తలలో పొందుపరచడము మనము విశ్లేషణము అనేది చారిత్రాత్మకమైనటువంటి సంఘటన. చారిత్రాత్మకమైనటువంటి సంఘటన మాత్రమే కాదు, సంఘటనకు ఒక నిరీక్షణను ఇచ్చినటువంటి సంఘటనలే ప్రభుత్వ వారి యొక్క పునరుద్ధరణ
మాత్రమే కాదు, అదొక వ్యక్తిగతమైనటువంటి అనుభవం, వ్యక్తిగతమైనటువంటి అనుభవం మనము గమనించాలి. అందుకనే మన చదువుతున్నటువంటి మాస్టర్లో మాట చదివి మాట అంటే ఆయన ఇక్కడ దేవుడు, ఆయన ఆయన ఇక్కడ దేవుడు, ఆయన లేచి ఉన్నారు. ఇంటి కాలంలో 4 స్వార్థంలో నుండి దీన్ని మనం ఆలోచన చేద్దాం. మీకు సులువుగా గుర్తుండటానికి ఒక పదాన్ని నేను చెప్తాను. అంత మర్చిపోతారు కానీ ఈ పదాన్ని మాత్రం గుర్తుంచుకోండి. అంత మర్చిపోయిన పర్లేదు కానీ ఈ పదాన్ని మాత్రం గుర్తుంచుకోండి. సైన్స్ అనేది ఏంటంటే సైన్స్ అనేది ఒక పదాన్ని నేను చెప్తాను. ఆ పదం ఏంటంటే స్టార్. ఏంటిదా పదం? స్టార్. స్టార్ అంటే తాగవలసిన వాళ్ళంతా వాటర్ తాగుని ధ్యానం చేద్దాం, ధ్యానం చేస్తాం, చక్కగా ఫంక్షన్కి వెళ్ళిపోతాం. ఇది లాస్ట్ డ్యాన్స్. మనం చేసిన పాపాలని పోవాలంటే ధ్యానం చేయాలి. మనం చేసిన పాపాలని వ్యర్థంగా
జై బ్రహ్మశ్రీ పత్రిజీకి జై. భారతి మాంసాహారం మాడే రోజు పెట్టు. అమ్మగుంటలని దండు కడింటే కావిరోదలు ఉంటారే. అపవిత్రము చేసి కొనుక తాటి కాదు చెయ్యండి ఇతర జీవులను వదిలించి కమ్మగని కడుపు నింపి ఇతర జీవులను ఆని కడుపు కడిపేలా లేకుంటే అది సదా జీవుల పోషణ ఈ చెవులకు వినబడలే. ఈ కఠిన హృదయములోకి కరుణన్నది రాలేరా. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. అందులో కలుగుతున్నారు మాస్టర్స్. ఈ అద్భుతమైన సహకార ర్యాలీలో మనం అందరం ఎంతో కృషి చేశాం. ప్రతి ప్రాణకోటి చివరి నిమిషం అందరూ ఎంతలో మాస్టర్స్ last 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఓకే మాస్టర్స్, మీ రెండు అరచేతులు మీ కళ్ళపైన మెల్లిగా బోర్లించుకోండి. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. ఇంత చక్కటి ధ్యానం చేశారు. ఇంత చక్కటి అవకాశం కల్పించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, ఈ శాకాహార ర్యాలీకి, మనందరికీ గట్టిగా చప్పట్లు, ఇంకా గట్టిగా. సూపర్ మాస్టర్, సూపర్. మీరందరూ ఎంతో అద్భుతమైన ధ్యానం చేశారు, శాకాహార ర్యాలీ చేశారు. మీకు ఎంత మేము కృతజ్ఞతలు చెప్పినా తక్కువనే. వెరీ కైండ్ ఆఫ్ యూ. సో ఇప్పుడు మనం ఈ సమావేశాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈనాటి ఈ సమావేశానికి మా జిల్లా ప్రెసిడెంట్ శ్రీమతి అరుణజ్యోతి గారు అధ్యక్షతన జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ శ్రీ అరుణజ్యోతి గారు, ప్లీజ్ కైండ్లీ కమాండ్ టు ద డయాస్. శ్రీకాంత్ గారు హెల్ప్ చేయండి మేడం. మేడం అరుణజ్యోతి గారికి గట్టిగా చప్పట్లు. అట్లాగే మనము ఈ ర్యాలీ కానీ ఈ కార్యక్రమం కానీ మనం పిఎంసి ద్వారా నిర్వహించుకుంటున్నాము.
పిఎంసి వాళ్ళు మనకు అన్ని సహాయ సహకారాలు అందిస్తారు. తర్వాత పిఎస్ఎస్ఎం కరీంనగర్ ద్వారా కూడా జరుగుతుంది. సో పిఎస్ఎస్ఎం అధ్యక్షులు శ్రీమతి అరుణజ్యోతి గారు డయాస్ మీద వస్తారు. అట్లాగే ఐ రిక్వెస్ట్ పిఎన్సి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పులి రామ్మోహన్ రావు గారు ఈ కరతాళ ధ్వనుల మధ్య వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. పులి రామ్మోహన్ రావు గారు ఎక్కడున్నా డయాస్ పైకి రావాలి. సార్ రామ్మోహన్ రావు గారు, వెల్కమ్ టు డయాస్. మేనేజింగ్ డైరెక్టర్ పిఎంసి. అట్లాగే పిఎంసికి మనకు ట్రస్టీలు ఉన్నారు. మాధవి మేడం, ఐ రిక్వెస్ట్ మాధవి మేడం కమ్ టు ది డయాస్. దుర్గావాణి గారు, ప్లీజ్ అకంపెనీ విత్ us. దుర్గావాణి మేడం, వీళ్ళిద్దరు ట్రస్టీలు. అట్లాగే మన ప్రియతమ ధ్యాన గద్దర్ ఇంకో ట్రస్టీ శ్రీ భూపతి రాజు గారిని కూడా వేదికపైకి మీ గట్టిగా కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాం. ఇంకా మనందరికీ ప్రియతమ వ్యక్తి, మనందరి ముఖ్యుడు శ్రీ పాల్వంచ హనుమంతరావు గారు, పోలీస్ డిపార్ట్మెంట్. సో హనుమంతరావు గారు ఒక ట్రస్టీ పిఎంసికి. ప్లీజ్ టేక్ యువర్ సీట్ సార్. అట్లాగే ఆల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్, ఐ రిక్వెస్ట్ ఆల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పెద్దపల్లి సరోజ మేడం, మంచిర్యాల, తర్వాత జగిత్యాల ఒక సత్యనారాయణ గారు, వేములవాడ సీనియర్ మాస్టర్స్ ఎవరు ఉంటే వాళ్ళందరూ రావాలి. ఇంకా ఖమ్మం ఇల్లందు నుంచి రమేష్ గారు, అట్లాగే మా బోధన్ నుంచి నల్ల గంగారెడ్డి గారు, ప్లీజ్ కమ్ టు ద డయాస్ సార్. హుజురాబాద్ నుంచి అనిల్ మాస్టర్, మీరు కూడా పైకి రావాలి. కామారెడ్డి జ్ఞానేశ్వర్, కామారెడ్డి ప్రెసిడెంట్. అన్ని జిల్లాల ప్రెసిడెంట్స్ అందరూ మీరు డయాస్ పైకి రావాలి దయచేసి. మీరే అనుకోవాలి మాస్టర్స్. అట్లాగే మా తిరుపతి మాస్టర్ చొప్పదండి ఎక్కడున్నారు? చొప్పదండి తిరుపతి మాస్టర్ సార్ వాలంటీర్ చేస్తుండ్రు. సో వారు తర్వాత జాయిన్ అవుతారు. ఈ కార్యక్రమాన్ని ముందుగా మా జిల్లా అధ్యక్షులు వారి యొక్క తొలి పలుకులతోటి ప్రారంభిస్తారు. ముందుగా మనందరినీ ఈ అద్భుతమైనటువంటి డయాస్ మీద కలిసేటట్టుగా చేసినటువంటి మన ప్రియతమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరియు గురుపత్ని స్వర్ణమాలమ్మ పాదాలకి ప్రణామాలు చేస్తూ, ఆత్మ బంధువులందరికీ దివ్య ప్రణామాలు. ముందుగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పిఎంసి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మెగా కరుణ శాకాహార ర్యాలీని విజయవంతం చేసిన మీ అందరికీ కూడా శతకోటి ప్రణామాలు మరియు ధన్యవాదాలు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సంసారాన్ని వదిలేసి, భౌతిక జీవితాన్ని వదిలేసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అనే ఆధ్యాత్మిక సంస్థని 1990లో ప్రారంభించారు. అన్ని ఆర్గనైజేషన్స్ లాంటి ఈ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ కాదు, దివి నుండి భువికి పత్రిజీ ద్వారా దింపబడింది. మరి ఒక నయా పైసా లేకుండా ఒక్కడితో ప్రారంభమైన ఈ ప్రభంజనం ఇవాల్టి రోజు భూమండలం అంతా విస్తరించి ఉంది. ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ లక్ష్యాలతో తన వారసులైన పిరమిడ్ మాస్టర్స్, వారియర్స్ని తయారు చేసుకున్నారు. మరి ఈ వారియర్స్ ప్రతిదీ కూడా మా పనే అంటూ ఎన్నో పిరమిడ్స్ని కట్టారు, ఎంతో అన్నదానాన్ని చేస్తున్నారు, పిఎంసిని సపోర్ట్ చేస్తున్నారు. పిరమిడ్ మాస్టర్స్ ఇవన్నీ మనవే కాదా? అన్నీ మనవే. చప్పట్లు కొట్టండి గట్టిగా. పిఎంసిని ఎప్పుడైతే సపోర్ట్ చేస్తామో మనమంతా ధ్యాన ప్రచారంలో ఉన్నట్లే లెక్క. అలాగే ధ్యాన జగత్ ఎంతమందికి వస్తుంది ఇక్కడ? ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో పిరమిడ్ మాస్టర్ అంటే ధ్యాన జగత్ పత్రిక ఉండాలి.
స్పిరిచువల్ ఇండియా తెలుగు రాకపోతే ఎక్కడ పిరమిడ్స్ కట్టినా అందులో మన భాగస్వామ్యం ఉండాలి. మరి పిఎస్ఎస్ఎంని నడిపిస్తుంది పిరమిడ్ మాస్టర్లే. శాకాహార ర్యాలీ ఇన్ని చేస్తున్నాం, కారణం ఇంకా మాంసభక్షణ కొనసాగుతూ ఉంది. మానవుడిలో దివ్యత్వం ఉంది, కానీ ఈ మాంసం తింటున్న వారి యొక్క కరుణను బ్లాక్ చేసేసింది. దానిని జాగృతం చేయడం కోసమే పత్రి మహారాజ్ శాకాహార ర్యాలీలు నిర్వహించండి అని చెప్పారు. కానీ శాకాహార ర్యాలీ రాను రాను వస్తున్న కొత్త వాళ్ళకి సారు ఏ లక్ష్యం పెట్టుకొని నిర్వహించమన్నారు అనేది మర్చిపోతున్నారు. దయచేసి దీన్ని ఒక యజ్ఞంలాగా చెయ్యండి. మీ మూల చైతన్యంతో అనుసంధానమైనప్పుడు ఆ చైతన్యము మనని నడిపిస్తుంది. మనము చెప్పే నినాదాలు, ఆ ఎనర్జీ ఉంటుంది. ఆ శక్తే వారిలో గూడు కట్టుకున్నటువంటి ఆ బ్లాక్స్ని తొలగిస్తుంది. వారిలో జాగృతం కలుగుతుంది మాంసాహారుల్లో. ఆ తపనతో, ఆ యజ్ఞంతో మనము శాకాహార ర్యాలీలు పవిత్రంగా చెయ్యాలి. ఈరోజు అద్భుతంగా చేశాం కదా. డీజేతో మనకి పని లేదు, మనందరి సంకల్పంతో పని ఉంది. అందరి సంకల్పం ఒకటే కాదంటారా? ఎస్, పిరమిడ్ మాస్టర్స్ది అన్ని పనులు మా మంచిర్యాల, మా కరీంనగర్, మా చొప్పదండి, మా నిజామాబాద్ లేదు, భూమండలం అంతా మనదే. పిఎస్ఎస్ఎం వచ్చింది భూమండలాన్ని సత్యయుగంలోకి నడిపించడానికి. మనం లిమిటేషన్ చేసుకోకూడదు, ఎక్కడ ఉన్నా ఎప్పుడైనా. అలా ఉందాం, అలా పనులు చేద్దాం. ఏ పని ముందుకొస్తే ఆ పనిని ఎస్. ప్రస్తుతం పత్రిజీ మూవీ నడుస్తుంది. అమృతోత్సవం రోజు అది రిలీజ్ కావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో మీ భాగస్వామ్యం కూడా ఉండేటట్లు చూసుకోండి. దానికి సంబంధించిన వివరాలు మీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ని అడగండి. ప్రతి పని పిరమిడ్ మాస్టర్దే, అవునా? అవును. పత్రిజీ జేబులో ఒక్క రూపాయి కూడా లేదు. అలానే డబ్బుల కోసమని ఎప్పుడు తప్పించలేదు. లక్ష్యాలు ముందర పెట్టారు. ఆ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు పిరమిడ్ వారియర్స్ మనమే. అలా ఉందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మరి ఇంత చక్కటి శాకాహార ర్యాలీలో నిర్వహిస్తున్న పిఎంసికి ధన్యవాదాలు తెలుపుదాం. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ఓవర్ టు పిఎంసి మన భూపతిరాజు గారు ఈ కార్యక్రమాన్ని మొత్తం నిర్వహిస్తారు. ఓవర్ టు భూపతిరాజు గారు. థ్యాంక్ యూ రమణ సార్. థ్యాంక్ యూ కరీంనగర్ పిఎస్ఎస్ఎం కరీంనగర్ పిఎస్ఎస్ఎంకు జై హో, జై హో. ఎందుకంటే ఇంత అద్భుతమైన కార్యక్రమం వాళ్ళే నిర్వహించారు కాబట్టి మనం వచ్చినాం, టిఫిన్ చేసినాం, ర్యాలీలో పాల్గొన్నాం. మళ్ళా 1:30 కాగానే భోజనం పెడతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకే కదా జై హో. ఓకే, మరి ఇప్పటిదాకా మనకు కరీంనగర్ జిల్లా సీనియర్ పిరమిడ్ మాస్టర్, మరి కరీంనగర్ జిల్లాకు అధ్యక్షతగా ఉంటూ మరి అరుణజ్యోతి మేడం గారు అద్భుతమైన మన సందేశం ఇచ్చారు. ఏది మన కళ్ళ ముంగడికి వస్తే దానికి ఎస్ అనాలి, అంతేనా కదా? ఈరోజు ఈ శాఖా ర్యాలీ నిర్వహించడానికి కారణం ఏంటంటే పత్రిజీ చైతన్య యాత్ర అనే ఒక పేరు పెట్టి ఈ ర్యాలీని స్టార్ట్ చేసినాం. ఎందుకోసం ఈ ర్యాలీ మనం మొదలుపెట్టామంటే ప్రస్తుతానికి పత్రి సార్ చెప్పిందే మనం చేసుకుంటూ వెళ్ళడమే. కాబట్టి మనమంతా ఎవరు పిరమిడ్ మాస్టర్లమా కాదా? కదిలింది కదిలింది పత్రిజీ సైన్యము, కదం తొక్కి సాగింది పత్రిజీ చైతన్యము. మనమంతా పిఎస్ఎస్ఎం. ఇక్కడ
తెలిసో తెలియక కొన్ని రకాలుగా వెళ్తూ ఉంది. దాన్ని మనమందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ చైతన్య యాత్ర పెట్టాం. మనమంతా పిరమిడ్ మాస్టర్లం, అవునా కాదా? పిరమిడ్ మాస్టర్లం అంటే పిఎస్ఎస్ఎం, ఇలా వేరే లేదు, గుర్తుంచుకోండి. మనము పిఎస్ఎస్ఎం, మనకు అద్భుతమైన మీడియా ఉంది పిఎస్ఎస్ఎం, పిఎంసి. మనకు మీడియా ఏముంది? పిఎంసి ఛానల్ ఉంది మనకు. అది పత్రిసారి ఇచ్చిండు ఒక ఆయుధం. అది ప్రపంచవ్యాప్తంగా ధ్యాన ప్రచారం కావడానికి సృష్టించినటువంటి అద్భుతమైన మీడియా పిఎంసి. అద్భుతమైన ఇంకొక వింగ్ ఉంది పిరమిడ్ సేవాద్. ఇది పత్రిజీ సారు క్రియేట్ చేసింది. ఎందుకంటే ఇది సేవ ద్వారానే మనం ప్రజల్లోకి వెళ్తాం, ప్రజల హృదయాలను దోసుకుంటాం. హృదయాలను దోసుకున్నప్పుడు వాళ్ళు చెప్పింది వింటారు. అరే వీళ్ళు ఎవరురా ఇంత మంచిగా ఉన్నారు, వీళ్ళు ఏం చెప్తే అది ఇందామంటారు. అప్పుడు కళ్ళు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టని చెప్తాం. అది వరదాకా వాళ్ళు వినరు మన మాట. వాళ్ళు మన మాట వినాలంటే వాళ్ళ హృదయం దోసుకోవాలి. వాళ్ళ హృదయం దోసుకోవాలంటే సేవ చేయాలి. మరి పిఎంసి ఛానల్ ద్వారా ప్రచారం జరుగుతుంది. ఇది పత్రిజీ సారు భవిష్యత్తు తెలిసిన వ్యక్తి, మనకు భవిష్యత్తు తెలియదు. కాబట్టి పత్రిజీ సార్ ఎందుకోసం మనం పిఎంసి మరి ఛానల్ సృష్టించిండో దాని గురించి మనం వీడియో వేసుకుంటాం. ఒక 10 నిమిషాలు పత్రిజీ సార్ మాట్లాడతాడు. ఆయన వాయిస్ వినాలి. ఆయన వాయిస్ వింటేనే ఎనర్జీ. ఆయన వాయిస్ వింటే 100 జన్మల పుణ్యం దొరుకుతుంది మనకు. అంత గొప్ప ఎనర్జీ పత్రిజీ సార్ అంటే. పత్రిజీ అంటే పత్రిజీ అంటే సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యాన్ని ప్రతిరూపం. దశావతారాల తరువాత ధ్యానావతారాన్ని ఎత్తి సత్యలోకాన్ని స్థాపించడానికి సావిత్రమ్మ కడుపున జన్మ తీసుకున్నా మహా అవతారం పత్రిజీ అంటే. మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు. లక్షలాది ధ్యానులను, వేలాది బ్రహ్మర్షుల బ్రహ్మ విద్వరిష్టలను ధరణి పైన ధ్యాన జగతు నిర్మించడానికి ధ్యాన జగతు గురువులను తయారు చేసిన సర్వాత్మ పత్రిజీ అంటే. ఒక శకానికి కాదు ఒక యుగానికి ప్రతినిధి, ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. లక్షలాది కోట్లాది మందిని ధ్యానులుగా తీర్చిదిద్ది ఈరోజు శాకారం అంటే ఒక గొప్పతనాన్ని చెప్పి ఈరోజు లక్షలాది కోట్లాది మందిని శాకాలుగా తీర్చిదిద్దినటువంటి మహానుభావుడు మన బ్రహ్మర్షి పత్రిజీ. ఆయన ఆశయమే మన ఆశయం. చెప్పింది మన ప్రపంచం. మనం కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ కాదు. మనము అమెరికా పోతే మనది అమెరికా అనాలి, రష్యా పోతే రష్యా మనది అనాలి. ఏడ ఉంటే అదే ఊరు మనది, ఏడ తింటే అదే ఇల్లు మనది. తిన్న ఇల్లు మనదే, ఉన్న ఊరు మనదే. పొద్దుగాల ఈ ఊరు మనది, పొద్దుగితే ఆ ఊరు మనది. మన బతుకును రోడ్డు మీదకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఆయన పత్రిజీ. అందుకే ఆయన సంతోషంగా ఉన్నాడు. కాబట్టి ఆయన సంతోషంగా శరీరం వదిలేసాడు. నేను 1,44,000 మంది ఒక పిఎస్ఎస్ఎం సృష్టించేసిన ఇంతమంది ఉండంగా నాకేం పని అని చెప్పి ఆయన ఈ శరీరం వదిలేసాడు. కాబట్టి పిఎంసి ఛానల్ ద్వారా మనకు ఒకటి గుర్తుంచుకోండి, మన ఛానల్ నడవాలంటే ఆర్థికంగా మాత్రమే నడుస్తుంది, డబ్బులతోటే నడుస్తుంది. కాబట్టి మనము మన ఛానల్ నడిపించుకోవడానికి కనీసము సంవత్సరానికి ఇప్పుడున్న పొజిషన్లో 5 నుంచి 6 కోట్ల రూపాయలు మనకు అవసరం ఉంటాయి. ఎందుకంటే ప్రపంచమంతా వెళ్ళాలి, పత్రిజీ సార్ సందేశం అంతా ప్రపంచమంతా వెళ్ళాలి, ప్రతి ఒక్క ధ్యాని అనుభవాలు ఈ ప్రపంచమంతా వెళ్ళాలి. దానికోసమే పత్రిజీ సార్ మరి పిఎంసి మీడియాని తీసుకొని వచ్చిండు. ఆయనకు భవిష్యత్తు తెలుసు, ఏ సమయంలో ఏది కావాలి, ఏ సమయంలో ఏది తీసుకురావాలనే జ్ఞానం ఉన్నటువంటి మహానుభావుడు బ్రహ్మర్షి పత్రిజీ. అందుకే మన పిఎంసి ఎప్పటిదాకా నడుస్తుందో తెలుసా మీకు? ఆగదు ఆగదు ఆగదు. ఎప్పటిదాకా? మన పిఎంసి ఛానల్ ఆగదు
ఆగదు ఆగదు ఆగదు మన పిఎంసి ఛానల్ ఆగదు, ధ్యాన ప్రపంచము అయ్యే వరకు ఆగదు 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 మన పిఎంసి ఛానల్ ఆగదు, ఆగదు ఆగవు ఆగవు మన పిరమిడ్ నిర్మాణాలు ఆగవు, ధ్యాన పిరమిడ్ అయ్యే వరకు ఆగదు 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 మన పిఎంసి ఛానల్ ఆగదు. ఎప్పటిదాకా నడుస్తుంది మన పిఎంసి ఛానల్? మనం ఉన్నా లేకున్నది ప్రపంచం అయ్యేదాకా తిరుగుతుంది. దానికి సావు లేదు పిఎంసికి, మనకు సావు ఉంది. ఉందా లేదా? మీరు అందరూ ఏమనుకుంటారు? ఎందుకంటే మనం బ్రతికున్నప్పుడే సావు లేనిది మనం తయారు చేసి పెట్టాలి. పిఎంసికి చావే లేదు, అది ఎప్పటికి ఉంటుంది, ఎల్లకాలం ఉంటుంది. అది డిజిటల్ మీడియా కాబట్టి పత్రి సార్ అందుకే దాన్ని సృష్టించిండు. మనం అందరము ఈరోజు పిఎంసి ఛానల్ గురించి విస్తారంగా తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతిరోజు మనం ధ్యానం చేస్తున్నాం, స్వధ్యాయం చేస్తూ ఉన్నాము. మరి ఈరోజు ఎందుకంటే పిఎంసి చైతన్య యాత్ర పెట్టేటప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఊరికనే కూర్చుండి ఊకే ఏం మాట్లాడుకుంటాం గంటలు గంటలు, ఒక 2 గంటలు ర్యాలీ చేసి మంచిగా సజ్జన సాంగత్యం చేసుకుందామని ఒక ఆలోచన వచ్చింది. అందుకే మనం 2 గంటలు శాఖా ర్యాలీ చేసినామా లేదా? శాఖా ర్యాలీ చేస్తే ఎవరి కర్మలు పోయినాయి? మన కర్మలు. నేను నిజామాబాద్ చెప్పినా, మన పల్లికొండ చెప్పినా, మళ్ళీసారి చెప్తా ఇవాళ. మనమందరము మాంసం తిన్న వాళ్ళమా కాదా? అరుణ్ జ్యోతి మేడం తినకపోతే జన్మల తిన్నరా? అయ్యా సారీ. ఎందుకంటే వైశ్యాసు బ్రాహ్మణ్స్ వాళ్ళకు ఒక ఆప్షన్స్ ఉన్నది, ఈ జన్మలు తినకూడదు. కానీ పోయిన 200 జన్మలల్లో మాంసం తిన్న వాళ్ళే, తెలిసో తెలియకో. ఆ మాంసము తిన్న కర్మ ఉంది కదా, ఆ కర్మను దగ్ధం చేసుకోవాలంటే ఏ నోటినైతే అశుభ్రం చేసుకున్నామో, దేనితో తిన్నాం? ఏ నోటితో తిన్నాం? మన మాంసం అంతా ఈ నోటితో తిన్నాం. దీన్ని శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోవడానికి ఒకే ఒక మార్గము జీవహింస మహాపాపం అని మనం రోడ్డు మీద చెప్పడమే. దాని ద్వారానే మన కర్మ దగ్ధమవుతుంది. ఏ నోటి ద్వారా అయితే మనం అశుభ్రపరిచినమో ఈ నోటిని, దాని ద్వారానే మళ్ళీ వజ్రంతోటే కొయ్యాలి. కాబట్టి మన నోటిని శుద్ధి చేసుకునే మార్గం ఒకే ఒక కర్మ, శాకాహార ర్యాలీలు. కాబట్టి అందుకే పత్రి సారు శాకాహార ర్యాలీ క్రియేట్ చేసిండు. అందరము నేను మధ్యలో ముక్తి గురించి, పత్రి సారు చెప్పినటువంటి మహాపరిముక్తి గురించి నేను మధ్యలో చెప్తా ఉంటా. మరి మనకు పిఎంసికి మేనేజింగ్ డైరెక్టర్గా కొత్తగా మరి నియమించబడ్డాడు మన పులి రామ్మోహన్ గారు. ఏం కాదు, వరుసగా ఎట్లా వస్తే అట్లా వస్తుంది. పులి రామ్మోహన్ గారు తెలుసా? పత్రిజీ చైతన్య జ్యోతితో తిరిగిండు ఒక సంవత్సరంకి, అంతకంటే ముందు సంవత్సరం 23లో తెలుసా? పత్రి సార్ జ్యోతిని తీసుకొని వచ్చిండు. ప్రతి సెంటర్ తిరిగి వచ్చిండు. ఇవాళ ప్రతి సెంటర్ జ్యోతి తీసుకొని తిరిగితే ఏమైతుంది? ప్రమోషన్ వచ్చింది పులి రామ్మోహన్ సార్. ఏం ప్రమోషన్ అంటే, బాపు నువ్వు పిఎంసి మీడియాలో పోయి కూర్చో అని చెప్పి, ఆ పిఎంసి మీడియాను నడిపి ఆ బాధ్యత నీదని చెప్పి మరి పులి రామ్మోహన్ గారిని పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్గా మొన్న అందరు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఆయన పిఎంసి ఛానల్కు ఎందుకోసం వచ్చిండు, ఆ ఛానల్ మరి ఏం చేయాలని ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి మరి రామ్మోహన్ గారి మరి ఆయన ద్వారా విందాం. థ్యాంక్ యూ గద్దర్ భూపతి గారు. మరి ఈరోజు మనందరి కలయికకు గురువై అంటే కారకులైనటువంటి మన ధ్యాన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురూజీ గారికి, అలానే అమ్మ స్వర్ణమాల పత్రి మేడం గారికి ఇద్దరి పాద పద్మాములకు శిరస్సు వచ్చి ఆత్మ ప్రాణామాలు సమర్పించుకుంటూ, మరి ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అరుణమ్మ గారికి, మరి జిల్లా అధ్యక్షులు, మరి కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో ఉన్నటువంటి యావత్ పిరమిడ్ మాస్టర్లు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఇవి నా వాక్యాలు కాదు మాస్టర్స్, మన జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ నోటి నుంచి వచ్చేటువంటి వాక్యాలు. మరి నా పేరు మీకు తెలుసు కదా, పులి రామ్మోహన్ రావు. మరి నేను ఈ మూమెంట్లోకి వచ్చి ఇప్పటికి 21 సంవత్సరం అయిపోయింది. 2005 జూలై 21 గురు పౌర్ణమి రోజు ధ్యానం గురించి తెలుసుకున్నాను. అంతకుముందు ఈ పులి వేటాడే పులి, వచ్చిన రోజు నుంచి శాకాహార పులి. మరి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వాక్యాలు విన్న దగ్గర నుంచి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా వారు ఏది చెప్పారో అది ఆచరించాను. నేను 38.5 years గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఏఈగా చేసి 22 జూన్లో రిటైర్ అయ్యాను మాస్టర్స్. 17.5 years గురువు గారితో ప్రయాణం చేశాను. ఇప్పుడు నా ఏజ్ రేపు జూన్కు 64 కాబడుతుంది. గురువు గారు చెప్పారు, నో మెడిసిన్, నో డాక్టర్, నో హాస్పిటల్, దట్ ఈజ్ మై లైఫ్.
ఎందుకు చెప్తున్నారంటే మాస్టర్, గురువు గారు మనకి సత్యాన్ని తెలియపరిచారు, ధర్మాన్ని తెలియపరిచారు. ఈ భూమండలం మీద ఎన్నో వేల లక్షల ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి. ఉన్నప్పటికీ దాని వ్యవస్థాపకులైనటువంటి మహానుభావులు ఉన్నంతకాలం అవి నడుస్తూ ఉంటాయి. కానీ ఈనాడు ఈ భూమండలం మీద 2500 సంవత్సరాల తర్వాత మరి మైత్రేయ బుద్ధుడిగా వచ్చినటువంటి మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మన తెలుగు రాష్ట్రాల్లో జన్మ తీసుకోవటం మన అందరి అదృష్టం మాస్టర్స్. వారు మన లెక్క ఒక సంసార నిర్మాణంలో ఉంటూ వారి భార్య 2 కుమార్తెలతో ఉంటూ మంచి చదువుకుని ఉద్యోగాలు చేసి మరి ఉద్యోగాలకు ఈ భూమి మీదకి వచ్చి నేను ఉద్యోగం చేసుకోవటం కాదు, నా జన్మ పర్పస్ ఇది కాదు అని చెప్పి తెలుసుకుని 40 సంవత్సరాల క్రితం ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ని స్థాపించడం, మరి వారి పడ్డ కష్టాలు చెప్పాలంటే ఇప్పుడు ఎంతోమంది మాస్టర్లు మాట్లాడవలసి ఉంటుంది కాబట్టి క్లుప్తంగా చెప్తాను మాస్టర్స్. మరి కర్నూలు నుంచి వారు 5 గంటలు జర్నీ చేసి రెడ్ బస్సులో వెళ్తే అక్కడ అప్పుడు ఓన్లీ ల్యాండ్ లైన్ ఫోన్స్ ఉండేవి. మరి అక్కడ ఫోన్ చేసి వెళ్ళినప్పుడు మాస్టరు అక్కడ దొరికేవాళ్ళు కాదు. వారు అక్కడికి వెళ్ళేటప్పుడు ఎవరో ఛార్జీలకు పైసలు ఇచ్చేవాళ్ళు, మళ్ళీ తిరిగి రావడానికి పైసలు ఉండేవి కాదు. ఆ బస్సుల స్టాండ్లోనే రాత్రిపూట ఆ బెంచీలో కూడా నిద్రలు చేసినటువంటి రోజులు, అటువంటి పరిస్థితులు గడిపినటువంటి మన జగద్గురు. మరి వారు చెప్పారు కదా అక్కడ, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని. ఈ వాక్యాలు నేను ఎందుకు చెప్తానంటే మాస్టర్స్, ఆ తండ్రి మనకి ఏం చెప్పారంటే, మిత్రులారా, మాస్టర్లారా, మనం అందరం దేవుళ్ళము అని సత్యాన్ని తెలియపరిచారు. మరి ఆ సత్యాన్ని తెలియపరిచినటువంటి గురువు మనకి ఇంకోటి కూడా ఇచ్చారు. మనకి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో సెంట్రలైజ్డ్ లేదు, ఓన్లీ డీసెంట్రలైజ్డ్. అలానే ఇక్కడ ఎవరికి గీతలు ఉండవు, ఎవరు వాస్తవానికి వారే సృష్టికర్తలు. నీ జీవితం నీ చేతుల్లో, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ్ అనేటువంటి సత్యాన్ని మనకు తెలియపరిచారు మాస్టర్స్. మనం ఈ భూమండలం మీద మనం ఏది చేస్తామో అది తిరిగి పొందుతాం మాస్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక భూమిలో వరి విత్తనం నాటితే వరి పంట వస్తుంది, వేప చెట్లు రావు మాస్టర్స్. జగద్గురువు చెప్పింది ఏమిటి అంటే, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఎన్ని గురువుల దగ్గరికైనా వెళ్ళు, సత్యాన్ని విను, నీకు అది ఏది మంచి అంటే అది పట్టుకో. ఆ తర్వాత నో కాంప్లైంట్, నో కామెంట్, నో కంప్లైంట్, నో జడ్జిమెంట్. ఇది చెప్పారు మనకు పత్రిజీ గురూజీ. మరి ఎప్పుడైతే సత్యం ధర్మంలో ఉంటామో ఆ గురువుల మీద ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో ఎదుర్కోవాల్సిన సమస్యలు ఉంటాయి. మరి ఈ భూమండలం మీద మన కాన్సెప్ట్ ఏమిటి? ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. మరి ఏ గురువులైనా మన ఈ మూమెంట్లో మనల్ని అందరినీ తీసుకొచ్చి మనకి సత్యాన్ని తెలియపరిచిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫుల్గా నాన్ వెజ్ తిన్న మాస్టర్లు ఈవేళ తినడం తప్పు అని చెప్పి మన సత్యాన్ని తెలుసుకుని మరి అతి త్వరగా మారిపోయి మరి ఈవేళ మనందరూ నేను మానవుడిని కాదు, నేను మాధవుడు అనేటువంటి సత్యాన్ని తెలుసుకునే ఈవేళ ఇంత అద్భుతంగా శాకాహార ర్యాలీలు చేస్తున్నాం మాస్టర్స్. మరి ఈ శాకాహార ర్యాలీలు చేస్తున్నటువంటి కార్యనిర్వాహకులు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దేవుళ్ళందరికీ కూడా మరొకసారి నేను శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మరి మాస్టర్స్, నేను 2023లో మరి ధ్యానంలోకి వచ్చిన రోజు నుంచే శాకాహారి, నో మెడిసిన్, నో డాక్టర్ హాస్పిటల్. వచ్చిన 9 నెలలకే నేను హైదరాబాద్లో వనస్థలిపురంలో ఉంటాను మాస్టర్స్. 15x15 రూప్ టాప్ పిరమిడ్ నేర్పించాను, కొన్ని వేల మందికి ధ్యానం నేర్పించాను. ఈవేళ మా వనస్థలిపురంలో ఒక 50 పిరమిడ్లు నిర్మించారు. ఇది ఎందుకంటే సత్యం ఎక్కడ ఉంటుందో ప్రజలు అక్కడికి వస్తారు. ఇది ఎందుకు చెప్తానంటే మాస్టర్, మనం ఎంతో అదృష్టవంతులం. పత్రిజీ గురువు గారు ఆయన ఒక వ్యక్తి లెక్క మనకు కనపడ్డారు. ఆయన వ్యక్తి కాదు, ఆయన ఒక మహాశక్తి. ఎందుకంటే ఈవేళ ఈ భూమండలం మీద గురూజీ 22 జూలై 24 నాడు బాడీ వెకేట్ చేసినప్పటికీ కూడా ఈవేళ ఈ పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఎక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి? అద్భుతంగా జరుగుతున్నాయా లేదా? ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి? మరి గురూజీ ఆశయం ఏమిటి? ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. ఇది ఎలా అవుతుంది? ఈవేళ మనం కరీంనగర్లో ఒక అద్భుతమైనటువంటి మెగా శాకాహార ర్యాలీ జరుపుతున్నాం, ఎన్నో జిల్లాల నుంచి వచ్చిన మాస్టర్లతోటి. మరి ఈ ర్యాలీ మనం ఇక్కడ చేస్తే ఎంతమందికి తెలుస్తుంది? కొన్ని వందల వేల మందికి తెలుస్తుంది ప్రత్యక్షంగా. మరి ఈవేళ పిఎంసి ఛానల్, పత్రిజీ సంకల్పం, మరి పిఎంసి ఛానల్ ఇప్పుడు నేను మాట్లాడుతుంది కూడా యావత్తు ప్రపంచానికి వెళ్ళిపోతుంది మాస్టర్స్ లైవ్లో. ఈ యొక్క లైవ్ యొక్క పిఎంసి ఛానల్ వల్ల జరుగుతున్నటువంటి సత్యం ఏమిటి అంటే, ఈ భూమండలం మీద సత్యాన్ని తెలుసుకుని అందరూ సత్య మార్గంలోకి వస్తున్నారు.
గురువు గారు లేకున్నప్పుడు కూడా ప్రతిరోజు పిఎంసి ఛానల్ చూసి కొన్ని వేల మంది అనారోగ్యంగా ఉన్న వాళ్ళు, మాంసాహారాలు తింటున్న వాళ్ళందరూ కూడా అరే మనం తెలవకు తప్పు చేసామన్నటువంటి సత్యాన్ని తెలుసుకుని మరి ధ్యానం చేయటం నేర్చుకుని ఈ వేళ్ళందరూ కూడా ఈవేళ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కడతాల్లో ఒక ధ్యాన మహాయాగం 11 రోజులు జరుగుతుందంటే అక్కడికి వచ్చే వాళ్ళు 70% అందరూ కొత్త వాళ్ళు. ఎందుకు కొత్త వాళ్ళు అంటే పిఎంసి ఛానల్ చూసి వచ్చిన వాళ్ళే. అవునా కదా మాస్టర్స్? నిజమంటే గట్టిగా క్లాప్స్ కొట్టండి. మాస్టర్స్ మరి ఈరోజు ఈ పిఎంసి ఛానల్ గత 8 సంవత్సరాల నుంచి నడుస్తుందంటే మాస్టర్స్ మన ప్రతి పిరమిడ్ మాస్టర్ జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఒకళ్ళైతే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత గురూజీ మార్గంలో వారు చెప్పింది ఎవరైతే విని గురువు ఆయన వ్యక్తి కాదు నిజంగా మనకు ఒక మంచి మార్గాన్ని చూపెట్టినటువంటి గురువు అని వారి పదాలను పట్టుకుని ఎవరైతే వారి మార్గంలో ఆచరణలో ఉన్నారో వాళ్ళ జీవితంలో మలుపు తిరిగింది మాస్టర్.